టీవీ9 రిపోర్టర్పై దాడికి ప్రయత్నం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక రిపోర్టర్స్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ నరేష్ వార్తా కవరేజ్లో భాగంగా ఆదిలాబాద్లో ఒక వార్తను కవర్ చేశాడు. దీనికి స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకుడు కంది శ్రీనివాస్ నరేష్ను ఫోన్లో బెదిరింపులకు పాల్పడి అతని మనుషులను నరేష్ ఇంటిపై దాడికి పంపడం జరిగింది. ఇలా వార్తలు కవర్ చేస్తున్న విలేకరిని బెదిరించి దాడులకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపి అనంతరం స్థానిక తహసీల్దార్ రాఘవేంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. టీవీ9 నరేష్ దాడి చేసిన వారు వెంటనే శిక్షించాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఆవాజ్ దో हम एक है, ఆవాజ్ దో हम एक है, ఆవాజ్ దో हम एक है, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. టీవీ9 నరేష్ పై దాడులు చేసిన వారి వెంటనే శిక్షించాలి. టీవీ9 నరేష్ పై దాడులు చేసిన వారి వెంటనే శిక్షించాలి. సామాన్యంలో నాలుగో పిల్లర్గా ఉన్న ఈ జర్నలిస్టులపై దాడి చేయడం చాలా అమానుషం. ఈరోజు నరేష్ ఆదిలాబాద్ ఉమ్మడి స్టాఫ్ రిపోర్టర్పై దాడి, రేపు మనపై కూడా దాడి జరుగుతుంది. ప్రభుత్వం ఎవరైతే దాడి చేసిరో వారిని పై చర్య తీసుకోవాలా. ఆల్రెడీ సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు తగిన న్యాయం చేస్తారని మేము జర్నలిస్ట్ సంఘాలు అందరం కోరుకుంటున్నాం. దీనిపై తగిన చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. వారధిగా ఉండే వార్తలు రాసిన వారిని బెదిరింపులకు కొనసాగితే భవిష్యత్తులో అలాంటి నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠం తెలుపుతామని మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఏ నాయకులైతే బెదిరించిందో దాడికి పాల్పడుతున్నారో వాళ్ళు వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నరేష్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నరేష్ పైన గత 3 రోజుల కింద ఒక అధికార పార్టీ నాయకులు దాడి చేసింది. అయితే విలేకరణ వాళ్ళు కంపల్సరీ ప్రభుత్వానికి ప్రజలు వారధిగా ఉంటుంది. ఇక్కడ అక్రమాలు జరిగితే అక్రమాలు కంపల్సరీగా ప్రజలకు తేల్చిన అవసరం ఉంటుంది. అలాంటి అక్రమాలు ప్రజలకు తెలియపే విషయంలో విలేకరులపైన దాడి చేయడం అనేది సరైన సమాధానం కాదు. ఇలా దాడి చేసినప్పుడు ఏమైందంటే ఈరోజు అతని పైన నెక్స్ట్ మన పైన కావచ్చు. కాబట్టి మన అందరం సంఘటిత పోరాడి ఇలాంటి సంఘటనలు ఇంకా జిల్లాలో అప్రమత్త కాకుండా కాపాడాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చి మనకు ఫిర్యాదు జరిగింది. దీనికి అధికారులు స్పందించి అలాంటి వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.